చేతుల్లో తిమ్మిరిగా స్పర్శ లేనట్టు ఉండడము, ఎక్కువ బరువు అనేది ఎత్తలేకపోవడము, రాత్రిపూట పడుకున్నాక బాగా పెయిన్తో లేచి ఇలా షేక్ చేస్తేనే నొప్పి తగ్గడము, ఇవన్నీ సిటిఎస్ లక్షణాలు, అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే మనకి మణికట్టు దగ్గర, అంటే వ్రిస్ట్ జాయింట్ దగ్గర ఫ్లెక్సార్ రెటినాక్యులం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాని కింద మీడియన్ నర్వ్ అనే ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ అనేది మనకి ఈ చేతికి సప్లై చేస్తూ ఉంటుంది. ఆ ఫ్లెక్సార్ రెటినాక్యులం అనేది ఆ మీడియన్ నర్వ్ వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏ చేతనైనా అప్పుడు ఈ సిటిఎస్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఇది మోస్ట్ కామన్గా షుగర్ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. లేకపోతే సమ్ ఆక్యుపేషన్స్ బట్టి, అంటే విచ్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్గా ఈ వ్రిస్ట్ ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ అనేది ఎక్కువ చేసే వాళ్ళకి, అంటే లైక్ ఏంటి అని అంటే టీచర్స్ కానివ్వండి, తబ్లా ప్లేయర్స్ కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్ ఎక్కువ కీబోర్డ్ యూస్ చేసి టైపింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి వస్తూ ఉంటుంది. ఇలా మా దగ్గరికి ఈ సిమ్టమ్స్తో వస్తే మేము ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే బై మీన్స్ ఆఫ్ ప్రొవొకేటివ్ టెస్ట్. ప్రొవొకేటివ్ టెస్ట్ అంటే మేము కొన్ని టెస్ట్ చేసి ఆ సిమ్టమ్స్ని రిప్రొడ్యూస్ అయ్యేలాగా చూస్తాము. ఫస్ట్ టెస్ట్ దీంట్లో ఫ్యాలెన్స్ టెస్ట్, అంటే ఇలా 2 వ్రిస్ట్ అనేవి ఫ్లెక్స్ చేస్తాము. ఇలా 1 minute అనేది పెడతాము. ఇలా చేయడం వల్ల మొత్తం ఈ వేళ్ళకి తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టెస్ట్ ఏంటి అని అంటే రివర్స్ ఫ్యాలెన్స్ టెస్ట్, అంటే ఇదే రివర్స్లో చేస్తామన్నమాట. లైక్ ప్రేయర్ సింబల్ లాగా చేస్తాము. ఇలా చేయడం వల్ల ఈ మీడియన్ నర్వ్ పైన కంప్రెషన్ అనేది ఎక్కువ అవ్వడం చేత మళ్ళీ ఇదంతా తిమ్మిర్లు అనేది రిప్రొడ్యూస్ అనేది అవుతూ ఉంటాయి. ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది నర్వ్ కండక్షన్ స్టడీస్. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్లో ఆ నరం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది మనకు అర్థమవుతుంది. సో ఇది నెక్స్ట్ స్టెప్ చూద్దామా? రండి నాతో పాటు. ఇలా నర్వ్ కండక్షన్ టెస్ట్ చేయడం వల్ల మన మీడియన్ నర్వ్ ఎంత టైంలో స్టిమ్యులేట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో దేంతో మనకి ఎంత సివియర్గా ఎఫెక్ట్ అయింది కూడా గ్రేడింగ్ చేయొచ్చు. ఆ గ్రేడింగే పడువా గ్రేడింగ్ అంటామన్నమాట. సో దాంతో మనం ఐదర్ మెడిసిన్స్ యూజ్ చేయాలా లేకపోతే సర్జరీకి వెళ్ళాలా అనే ఐడియా కూడా వస్తుంది. దీని తర్వాత మనం అల్ట్రాసౌండ్, అంటే నర్వ్ అల్ట్రాసౌండ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీటి బుడగలు లాంటివి ఏమన్నా మీడియన్ నర్వ్ని కంప్రెస్ చేసినా, లేకపోతే ఆ మీడియన్ నర్వ్కి సప్లై చేసే ఆర్టరీ అనేది ఏమన్నా బ్లాక్ ఉన్నా ఆ అల్ట్రాసౌండ్లో బాగా తెలుస్తుంది. సో ఇదే హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్. కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో పెరిన్యూరల్ ఇంజెక్షన్, అంటే ఈ నర్వ్ చుట్టూ ఇంజెక్షన్ కూడా ఇస్తాము. దాన్నే మీడియన్ నర్వ్ హైడ్రో డిసెక్షన్ అంటాము. దానివల్ల ఆ ప్రెషర్ అనేది ఆ నర్వ్ పైన తగ్గుతుంది. సో ఇలా మనకు చేయిలో తిమ్మిర్లు రావడం కానీ, నమ్నెస్ రావడం కానీ, ఆ చేయితో వెయిట్ అనేది లిఫ్ట్ చేయలేకపోవడం కానీ ఉంటే అది సిటిఎస్ అవ్వచ్చు. దీనికి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్. సో నెగ్లెక్ట్ చేయకండి.